మెదక్ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ అవతరణ ఉత్సవం పురస్కరించుకొని రోడ్లు భవనాల శాఖ ఘనంగా ఏర్పాటు చేసింది. ఆర్ఎండ్బిఈ వేణు, డిఆర్ఓ భుజంగరావు, అదనపు ఎస్పీ మహేందర్, ఇతర జిల్లా అధికారులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ భుజంగరావు మాట్లాడుతూ ప్రజలలో ఐక్యత, ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందని పేర్కొన్నారు. మొత్తం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ త్రూఅవుట్ స్టేట్ లో ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ లో సేమ్ డిజైన్, సేమ్ నమూనా మనకు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చేపట్టడం జరిగింది. ఈ కృషికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ యొక్క అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన మన అధికారులందరికీ నమస్కరిస్తున్నాను. ఈ డిసెంబర్ 9 మనం ప్రతి సంవత్సరము ఈ విధంగా జరుపుకునే విధంగా మనం ఇక్కడ మన కలెక్టరేట్ ఆఫీస్లో తెలంగాణ తల్లిది ఇక్కడ ఉంటుంది. మనకు నిత్యం మనకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా మన అధికారులకు మనం గుర్తు చేస్తూ మనం ఎలా పనిచేయాలి, ఎందుకంటే మన మదర్ ల్యాండ్ అనేది ఒక భావన, మనకు అలా సేవ చేసుకునేందుకు మనకు ఒక నమూనా గుర్తుగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నెక్స్ట్ కార్యక్రమం మిగతా వాళ్ళకి ఎవరికో సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఎగ్జిక్యూటివ్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలలో, కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సమావేశం ఈరోజు 10 గంటలకు జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి సెలబ్రేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఉద్దేశ ప్రకారంగా ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే మనకు ఉద్యమంలో తెలంగాణ తల్లి గురించి ఎంతోమంది పోరాడినరు. అలాగే మనం తెలంగాణ సాధించుకున్నాం. ఆ తెలంగాణ ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పి మనకు తెలుగుంటి ఆడపడిచి ఎలా ఉంటుందో ఆ విధంగా మన విగ్రహం ఏర్పాటై ఇక్కడ చూసుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు చాలామంది కలెక్టరేట్కు వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. తెలంగాణ తల్లి ఎప్పుడు మనందరి హృదయాలు ఉండే విధంగా ఉండాలని చెప్పి మనం ఈ యొక్క ఆవిష్కరణ చేసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసినందుకు ముఖ్యంగా మా పోలీస్ బండ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున జరుపుకునే విధంగా నిర్దేశించిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. ప్రభుత్వ ఆదేశాల క్రమంగా మనకు తెలుసు, భరతమాత అని మనము అనుకుంటూ ఉంటాం. మన దేశం మొత్తానికి, దేశానికి ఒక ప్రతిరూపంగా మనం భారతదేశానికి భరతమాత అని పెట్టుకొని ఒక విగ్రహాన్ని మనం మనసులో ప్రతిష్ఠించుకున్నాం. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ఈ యొక్క భూమికి, ఈ యొక్క నేలకు ఒక రిఫ్లెక్షన్ ఉండాలి. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని దాన్ని ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రతిష్ఠించుకునే విధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల క్రమంగా మన మెదక్ జిల్లాలో ఐడిఓసి ముందర ఈ యొక్క స్టాచ్యూని, విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం